హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పల్లి పట్టి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. బయట కొంటే ఏ విధంగా అయితే మనకు క్రంచీగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో వేయించుకోవడం వలన మాడిపోవు, అదే విధంగా లోపల వరకు వేగుతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. మనం తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి కూడా, కాకపోతే కొంచెం వేయించుకోవడానికి టైం పడుతుంది. నిదానంగా వేయించుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మీరే చూడండి, ఓన్లీ పైన పొట్టు మాత్రమే కొంచెం కలర్ చేంజ్ అయింది. ఈజీగా పొట్టు ఊడొస్తుంది కూడా. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మ్యాషర్తో కొంచెం గట్టిగా ఒత్తుకోండి. పొట్టు అనేది ఊడొస్తుంది. వేడిగా ఉన్నప్పటికంటే చల్లారిన తర్వాత ఈజీగా పొట్టు ఊడొస్తుంది. అలాగే మనకు కావాల్సినట్లుగా పల్లీలు అనేది 2 వక్కలుగా అవుతాయి. మీరే చూడండి. పైన పొట్టు మొత్తం చెరిగేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నెలో. ఇప్పుడు మందంగా ఉండే ఒక కడాయిలో ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోండి. నేను సమానంగా వేసుకుంటున్నాను. మీకు స్వీట్ మరీ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం తక్కువ చేసుకోండి బెల్లాన్ని. బెల్లం కరగడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ పూర్తిగా బెల్లాన్ని కరగనివ్వండి. మనకి మెల్లిమెల్లిగా పాకం అనేది రెడీ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. పాకం అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఈ టిప్తో తెలుసుకోవచ్చు. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఈ పాకంని వేసుకోండి. ముద్దలాగా అవుతుంది. బంకలాగా మన చేతులకి అతుక్కోకుండా ఈ విధంగా ముద్దలాగా వచ్చిందంటే పాకం మనకు కరెక్ట్గా వచ్చినట్లే. అలాగే ఒకసారి అందులో ఉన్న వాటర్ తీసేసి ఉండకట్టిన బెల్లం పాకాన్ని వేస్తే సౌండ్ వస్తుంది. ఈ విధంగా మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది పాకం రెడీ అయిందా లేదా అనేది. ఈ విధంగా పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లీలను వేసుకొని కలుపుకోండి. అదేవిధంగా స్టవ్ ఆన్లో ఉందంటే మొత్తం గట్టిగా బండలాగా అయిపోతాయి. ఈ పాకంలో పల్లీలు మొత్తం కలిసిపోయే విధంగా కలపండి. మెల్లిమెల్లిగా చల్లారిన కొద్దీ గట్టిగా అవుతుంది. అలాగే బెల్లం కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని రాసుకోండి. నేను ఇప్పుడు చపాతీ కర్రతో తాల్చాలి అనుకుంటున్నాను కాబట్టి చపాతీ కర్రకి కూడా కొంచెం నెయ్యిని రాస్తున్నాను. మీరు గిన్నెకి గ్లాస్కు అయినా రాసుకొని మెల్లిగా ఒత్తుకోవచ్చు. ఈ పాకం మొత్తాన్ని ఈ ప్లేట్ పైన వేసుకోండి. మీరే చూడండి, మెల్లిమెల్లిగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు చపాతీ కర్రతో మెల్లిగా తాల్చుకోండి. ఈ ప్లేట్కి సమానంగా. పల్లి చిక్కీ అనేది మీడియం సైజులో ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ దొడ్డుగా కాకుండా. ఇక్కడ ప్లేట్కి బదులుగా బటర్ పేపర్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఊడొస్తుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేకపోవడంతో ప్లేట్ పైన వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దానిపైన వేసి ఈ విధంగా తాల్చుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈజీగా ఊడొస్తుంది బటర్ పేపర్ పైన ప్లేట్ పైన కంటే. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో చాక్తో కట్ చేసుకోవాలి. ఈ పల్లి చిక్కీ అనేది వేడి తగ్గిన కొద్దీ ఇంకొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకుంటూ చాక్తో కట్ చేయండి. పొడవుగా ఒకసారి కట్ చేసిన తర్వాత అడ్డంగా ఒకసారి కట్ చేసుకోండి. ఇంకొంచెం గట్టిగానే మారుతుంది ఈ పల్లి చిక్కీ అనేది. ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తానికి పొడవుగా అడ్డంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ బటర్ పేపర్ పైన అయితే ఇంకొంచెం ఈజీగా ఊడొస్తుండే. కొన్ని దగ్గర షేప్స్ వచ్చాయి, ఇంకొన్ని దగ్గర షేప్స్ రాలేదు. మీరు ఎప్పుడైనా ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు బటర్ పేపర్ని యూస్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.